guys were amazing. సుబ్బారావు గారు వచ్చారు సార్ వాళ్ళు. ఒక కన్నాలు వేసుకునే వాళ్ళ ఉన్నాడు, ఒక కన్నాల్లో దూరే వాళ్ళ ఉన్నాడు. అయ్యా నీకు ఏం బిచ్చిగా. ఇగో సుబ్బారావు గారు, కోతి కోపం వస్తే ఎలా ఉంటుందని అడిగారు కదా, ఫోటో పంపించండి చూడండి. సార్ 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 సారీ, అందులో ఒకటి కోతి కాదు సార్, అదే అంత చిక్కట్లేదు సార్, వింతకుంది అదేదో. మీకోసం షూటింగ్ అయిపోయిన సరే రోజు వచ్చి డెడికేటెడ్ గా నైట్ స్టూడియోలోనే పడుకొని పొద్దున్న షూటింగ్ వస్తున్నాను తెలుసా. స్టూడియోలో పడుకుంటున్నావా? స్టూడియోలో పంపు సెట్ చూసి సినిమా సెట్ అనుకో, నీ సెట్. అయ్యా తెలుసా, రష్మి ఆల్మోస్ట్ అంటానికి పడిపోయింది రెండు ఎపిసోడ్లకి. రష్మి గురించి నాకు తెలుసు కదా, ఎన్ని హృదయానికి హత్తుకునే డైలాగులు చెప్పాడు. నువ్వు చచ్చిపోతే నేడుస్తాలో తెలియదు. ఈ డైలాగ్ విన్న వాళ్ళు అందరూ చచ్చారు కానీ అమ్మా డైలాగ్ చావట్లా. నేను నిన్న షూటింగ్ వెళ్తే ఓ ఫ్యాన్ నన్ను చూసి ఏమన్నాడో తెలుసా? ఏంటి మేడం షూటింగ్ చూడడానికి వచ్చారా అన్నాడా? అసలు మీ గొప్ప ఏంటో చెప్పండి. హలో, మా వాడి గురించి మీకు ఏం తెలుసు అనుకుంటారు? అసలు కోడిని చూడగానే చెప్పేవాళ్ళు పుంజేదో పెట్టేదో, గేదెని చూడగానే చెప్పేవాళ్ళు దూడేదో గేదేదో. భయ్యా నేను యాక్టర్నా వెటర్నరీ డాక్టర్నా? కుమ్మేశారు డైరెక్టర్ సుధీర్. ఏంటిది? ఏంటిది? డిజైనర్ పీస్. మీ డిజైనర్ పేరు? మిషన్. మీరు చూస్తూ ఉన్న సంచిలోంచి ఏదో ఒకటి తీస్తాడు. మీరు మధ్య ఎపిసోడ్ అయిపోయే లోపు ఏదో ఒకటి తీస్తాడు. గుబ్బులు తీసుకుని బ్యాగ్ వేసుకుంటారు. రిషి, నువ్వు నన్ను ఒంటరిదాన్ని చేసి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. ఈ ఒంటరితనంలో మన ప్రేమకి గుర్తుగా నువ్వు ఇచ్చిన టీషర్ట్ ఒక్కటే నాకు జ్ఞాపకంగా మిగిలింది. ఎందుకో తెలీదు. ప్రతి మాట ఐడియా కి హ్యాట్స్ ఆఫ్. మాటా మంతి కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథి రాబోతున్నారు మన షోలోకి. ఆయన ఒకసారి రంగంలోకి దిగాడు అంటే ఇంకా వెనకడుగు వేయడు. దిబిడే. ఆయన ఒక అనుభవశాలి. ఆయన గురించి చెప్పాలంటే చెప్పడానికి వెళ్ళావు
ఆయన వస్తాను వస్తాను అంటున్నారు కాబట్టి తప్పకుండా మనం తీసుకురావాలి. లెట్స్ వెల్కమ్. సార్ మీ పేరేంటి? మీ పేరేంటి? యమాన వీరుడు అని ఇప్పుడు రాబోతున్నారు. ఇమాన వీరుడు. సార్ చెప్పండి సార్, కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఏంటి మీ గురించి? అది 97 లో అవతార్ షూటింగ్ అనుకుంటా. అవతార్ ఎప్పుడు వచ్చింది? అవతార్ నాకు తెలియదు సార్, కానీ నేను అందులో చేశాను సార్. ఫస్ట్ నేనే హీరో. ఆ పేరేంటి సార్ హీరో పేరు? మనకి ముకాంప అని. ఏం పేరు? పేరేంటది? ముకాంప అని. ఆయన ముఖంప, ఈయన మొలకంప. టీవీ షోస్ ఎవరు చేశారు సార్? జబర్దస్త్ సార్. జబర్దస్త్ లో మనమే జడ్జి ఫస్ట్. జబర్దస్త్ లో మీరు జడ్జి గా చేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ మా ఇంటికి వచ్చారు సార్. శ్యామ్ ప్రసాద్ సార్ మీ ఇంటికి వచ్చారు? కాదు, ఇది విన్నాక నిజంగా వస్తారు సార్. ఓన్లీ జడ్జి అని యాంకర్ గా కూడా చేశారా? యాంకర్ గా డీకి చేశాను సార్. డి 9, 10, 11, 12 మనమే. డీలో మీరు యాంకర్ చేశారా? డీలో యాంకర్ చేశాడు. మీకు ఏమండి, మీకు వచ్చి పోయేపోరలో ప్రొడక్షన్ కూడా చేశాడు. కాదు, నాకు ఒక డౌట్ ఉంది. మీకు శేఖర్ మాస్టర్ తెలుసా? శేఖర్ మాస్టర్ తెలుసండి. నా ఫస్ట్ సినిమా కొరియోగ్రఫీ ఆయనే చేశాడు. ఏం చేశావు నువ్వు ఫస్ట్ సినిమా? 3 పువ్వులు 6 కాయలని. కాదు సోము మరి పైనుంచి అన్నాడు. అదొద్దు, మామూలుగా చేయాలి. కానీ ఒక్కసారి పడితే మళ్ళీ లేవటం ఉంటదా అది? Come on, Adi, you can do it. కాళ్ళు పైకెత్తు. మొత్తం పైకెత్తు. మోకాలు ముక్కు దగ్గర పెట్టు. తై. వావ్, సూపర్ డాన్స్ రష్మి. ఏంటి బే, ఇంకా పగడవేషం తీయలేదేంటి? ఈ డ్రెస్ లో మీ ఇద్దరం ఇలాగే పెళ్లి చేసుకుని చూడడానికి ఎంతమంది వస్తారు భయ్య? పెళ్లి చూడడానికి ఎంతమంది వస్తారో తెలియదు కానీ అసలు నువ్వెలా పెళ్లి చేసుకుంటావు మేము చూస్తాం అంటూ మాత్రం చాలా మంది వస్తారు. అంత లేదు, మా పెళ్లి అంటే మామూలుగా ఉండదు. ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడతో చేసుకుంటాం. మీరు ఎలాడతాలో తెలియదు కానీ నీ పాత అకౌంట్ వచ్చి మాత్రం నేను ఏలాడదీస్తాయి. అది ఈ సీజన్ నాతో జోడిగా చేయడం నీకు ఆనందంగా అనిపిస్తుంది కదా? ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఎంత మూల్యానికే. నాకు నిన్ను చూస్తే ఈ రోజు బావా అని పిలవాలనిపిస్తుంది. నన్ను చూస్తే నీకేమని పిలవాలనిపిస్తుంది? బావల సయ్యా అని పిలవాలనిపిస్తుంది. ఈ సీజన్ కి ఉన్నాం కానీ నెక్స్ట్ సీజన్ కల్లా మనకు ఇల్లు ఉండాలి, ఓ కార్ ఉండాలి. ముందు మీరుంటేగా సీజన్ లో. రెప్పగిలా ఓదార్పు, కన్ను ఎండమావి చూపు, నా మదిలో నిట్టూర్పు, తరిమెను నీ వైపు. రారా నా వీరా, కనులే నీ చూపు వెతికెను. రారా నా వీరా, నీ తోడే నాలో మరులై పొంగినే. చాలా క్లియర్ గా నీట్ గా ఉంది. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటిది. మెల్లగా తొక్కు ముందుకి, ఎక్కువ గట్టిగా నొక్కు, లైట్ గా తొక్కు. రెడీ. అర్థమైందా? నాకు అర్థమైంది, నాకు మొత్తం అర్థమైంది. వదిలేమంటే వాళ్ళని వదిలే. ఇప్పుడు అనుకో, అంతే తొక్కకు. అనుకో ఇలా ముందుకు వంగుతున్నా అనుకో, లైట్ గా కాళ్ళు. అంటే మనం అనుకుంటే చాలు. అనుకుంటే వెళ్ళిపోద్ది అది. తొక్కద్దు, తొక్కకూడదు, అనుకోవాలి. 3, 2, 1 go.
ఇప్పుడు 2 చేతులు మెల్ల గాల్లోకి లేపు, మోకాలు పైకెత్తు. సార్ ఆల్రెడీ బయలుదేరినప్పుడు మాకు డౌట్ వస్తుంది. ఐశ్వర్య కాలు పట్టు కూడా ట్రై చేసి దొరకాలి. వెళ్ళిపోయి ఏంది సెంటర్ లో ఉండాలి అది భయ్యా. అది వెళ్ళిపోతుంది. అలా వెయిట్ అయ్యి ఇంకొంచెం వెయిట్ అయ్యి.